హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నందినీస్ కిచెన్. నేను మీ నందిని. ఈరోజు వీడియోలో వచ్చేసి అంగన్వాడీలో ఇచ్చే బాలామృతం పిండితో ఈరోజైతే కేక్ చేయబోతున్నానండి. పిల్లలకి ఇచ్చామంటే ఇంకా ఇంకా తినాలనిపించేలా ఉంటుంది. దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దీంట్లో ఒక కప్పు వరకు పాలైతే పోసుకోవాలండి. అలానే అదే కప్పుతో పెరుగైతే తీసుకోవాలి. ఇక్కడ మనం చిక్కటి పెరుగైతే తీసుకోవాలి, అది కూడా పుల్లగా ఉండకూడదు. కమ్మగా ఉన్న పెరుగైతే చాలా బాగుంటుంది కేకు. అదే కప్పుతో హాఫ్ కప్ అయితే షుగర్ అయితే తీసుకోవాలండి. ఇప్పుడు అదే కప్పుతో ముప్పావు కప్పు ఆయిల్ అయితే వేసుకోవాలండి. ముప్పావు వంతు అంటే 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే పడుతుంది. ఇదంతా వేసుకున్న తర్వాత చక్కెర అంతా ఈ మిశ్రమంలో కలిసేలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. చక్కెర కలిపేంత వరకు కరిగేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వరకు బాలామృతం పిండి అయితే వేసుకోవాలండి. ఈ మిశ్రమానికి 3 కప్పులు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా 2 కప్పులు వేసుకుని మిశ్రమాన్ని కలుపుకున్న తర్వాత మరొక కప్పు యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు 2 కప్పుల వరకు వేసాం కదా, మరో కప్పు మూడో కప్పు వేసేస్తున్నాను. వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక చిన్న టేబుల్ స్పూన్ అయితే బేకింగ్ పౌడర్ అయితే వేయాలండి. అలానే అదే స్పూన్తో బేకింగ్ సోడా కూడా వేయాలి. ఇదంతా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. మనం ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత మనం ఏ బౌల్లో అయితే కేక్ చేయాలనుకుంటున్నామో దానికి కొంచెం నెయ్యి కానీ అలాగే ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకుని కొంచెం గోధుమ పిండి కానీ లేకపోతే మైదా పిండి కానీ లేకపోతే బియ్యం పిండి కానీ అదే గిన్నెలో వేసి కొంచెం మనం ఇలా రఫ్ చేసిన తర్వాత మరొకసారి కేకు మిశ్రమాన్ని అయితే మొత్తం మంచిగా కలిపేసుకుని మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గిన్నెలోకంతా మొత్తం ఈ మిశ్రమాన్ని మొత్తం వేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం వేసేసుకోవాలండి. ఇలా కేక్ బ్యాటర్లో వేసేసుకున్న తర్వాత మనము దీనిపైన డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవచ్చండి. నేనైతే బ్లాక్ కిస్మిస్ అయితే వేస్తున్నాను. మీరు జీడిపప్పు కానీ బాదం కానీ ఏదైనా డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవచ్చండి. అన్నీ ఈ విధంగా వేసేసిన తర్వాత కొన్ని నువ్వులైతే కేక్ మీద జమ్ముతున్నానండి. ఇలాగా నువ్వులు కూడా మొత్తం అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం కేక్ గిన్నె అయితే తీసుకుని దాని మీద మనము పెట్టేసుకుని 30 నుంచి 40 మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకుంటే సరిపోతుంది. దీని మీద మూత పెట్టేసుకుని ఒక 30 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మన కేక్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, ఈ విధంగా కేక్ రెడీ అయిన తర్వాత మనం చిన్న స్టిక్తో కానీ మనము స్పూన్తో కానీ ఇలాగ కేక్ని రెడీ అయ్యిందో లేదో చూసుకుంటే మనకి తెలిసిపోతుంది. మనకి బ్యాటర్ అనేది మనకి స్టిక్గా అయితే అంటుకోలేదు కదా. కేక్ అయితే చూసారా ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో. పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి, చాలా హెల్తీ. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా కేక్ రెడీ అయిపోయిన తర్వాత మనం ఎడ్జెస్ని సైడ్ చేసుకుంటే మనకి బౌల్ నుంచి ఈజీగా రన్ అవుట్ అయిపోతుంది. చూసారు కదా కేక్ అయితే ఎంత మంచిగా రెడీ అయిపోయిందో. ఆ చిన్నోడికైతే చాలా అంటే చాలా ఇష్టం అండి. అవ్వగానే అమ్మ అయ్యిందా నేనే కోస్తానని చెప్పి వాడే కోసేస్తున్నాడు. అస్సలు మాట వినడండి, కేక్ ఉంటే సరిపోతుంది. కోసం అన్నం కూడా సరిగ్గా తినడు, మొత్తం కేక్ తినేయాలి ఫస్ట్.
అన్నం మాత్రం ఆకలేదు కానీ కేక్ మాత్రం తినడానికి ఫస్ట్ ఉంటాడు. అమ్మ అయ్యిందా అయ్యిందా అంటాడు. నన్ను అయితే సతాయిస్తాడు. మా చెల్లినైతే పిండి ప్యాకెట్ అడిగి మరీ తీసుకొచ్చాను. మాకైతే పిండి ప్యాకెట్ అయితే దొరకదు. వాడి కోసం పిండి ప్యాకెట్ అయిపోయేంత వరకు ఏదో ఒక విధంగా అమ్మ నాకు దోశ కావాలి, కేక్ కావాలి, లేకపోతే ఏదో ఒకటి సతాయిస్తూనే ఉంటాడండి. అమ్మ నువ్వెప్పుడు చెప్పినా నాకు అసలు చేయనే చెయ్యు. ఎన్నిసార్లు చెప్పాలమ్మా చేస్తానంటావు, రేపు చేస్తానంటావు, ఎల్లుండి చేస్తానంటావు. అస్సలు వదిలిపెట్టాడండి చేసే వరకు అస్సలు అబ్బా. మొత్తం మా వాడి మీదే దోశ వేయటం కాదు, కేక్ చాలా అంటే చాలా బాగుంటుంది. నేను కూడా దోశ కానీ కేక్ కానీ భలే తినేస్తానండి. కేక్ అయితే చాలా బాగొచ్చిందండి. చాలా మెత్తగా తింటే చాలా టేస్ట్‌గా అలానే ఇంకా తినాలనిపించే విధంగా ఉంటుందండి కేక్ అయితే. మీకు అంగన్వాడీలో బాలామృతం పిండైతే వస్తుందా? ఈసారైతే కేక్ ట్రై చేయండి. చాలా బావుంటుంది. చాలా టేస్ట్‌గా ఉంటుంది. మీ పిల్లలైతే అంగన్వాడీ పిండి వేస్ట్ చేసేస్తున్నారా? ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి పెట్టండి. అస్సలు వద్దనరు.